अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। शशिकांत कोरकाला बीएसपी जिले सदर ने कहा है कि अमित शाह को इस्तीफा देना होगा। बीएसपी की तरफ से मुल्क भर में पुरअमन एहतजाजी प्रोग्राम के तहत मंगल को तमाम लीडरान ने जिले पार्टी दफ्तर से बाबा साहेब अम्बेडकर के मुजस्समे तक मार्च किया और अम्बेडकर को फूलों के हार पहनाकर खराज अकीदत पेश किया, जिसके बाद बीएसपी के सामने एहतजाजी मुजाहरा किया गया। जिले संगारेड्डी डिस्ट्रिक्ट कलेक्टर ऑफिस में यह प्रोग्राम हुआ। बादजा जिले कलेक्टर के दफ्तर में एक अर्जदाश्त भी पेश की गई। बहुजन समाज पार्टी मित्रुలారా ఈరోజు మనకు అందరికీ తెలుసు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు ఏదైతే మందిని బురిడి కొట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో, ఇదంతా కూడా కేవలం భారత రాజ్యాంగాన్ని తీసేసే దాంట్లో కూడా భాగమే. ఇదంతా కూడా మన బహుజనులకు అర్థం కావడానికి సమయం పడుతోంది. మనం ఈరోజు ఖచ్చితంగా బయటికి రాకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అని కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈరోజు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇలాగే మనల్ని కుల సంఘాలుగా విభజిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎన్ని వర్గీకరణ పేరుతో కానీ ఇట్లా ఎన్నో పేర్లతో మనల్ని విభజించాలని చూస్తూ ఉన్నారు. ఈ విభజించే దాంట్లో కూడా భాగమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చించేసే దాంట్లో ఇది కూడా ఒక భాగమే. ఇది మనం గ్రహించలేకపోతున్నాం. ఎంత తొందరగా గ్రహించి మనం మేల్కోగలిగితే అంత తొందరగా మన బహుజన రాజ్య స్థాపన కూడా చేయగలుగుతాం. సో మనం ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాజ్యాంగం ఏదైతే మనకు ప్రతిఫలాలను ఇచ్చిందో ఆ ఫలాలన్నీ మీరు అనుభవిస్తూ కూడా అమిత్ షా గారు ఎక్కడ మీరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు, భారత రాజ్యాంగం మీకు ఇచ్చింది అంత పెద్ద అవకాశం, ఈరోజు క్యాబినెట్ మినిస్టర్ అయి ఉన్నారు మీరు, కానీ ఇట్లా పదజాలంతో ఇట్లా మీరు బాబాసాహెబ్ గారిని కించపరచడం అంటే, బాబాసాహెబ్ అంటే ఈ దేశ ముఖ చిత్రమే బాబు. బాబాసాహెబ్ లేకపోతే ఈ దేశమే లేదు. ఖచ్చితంగా మేము ఒకటి చెప్పగలుగుతున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు లేనిది ఈ దేశమే లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని కీర్తిస్తూ ఉన్నాయి. వారి దేశాల్లో విగ్రహాలు పెట్టి వాళ్ళని గౌరవప్రదంగా చూసుకుంటూ ఉన్నారు. కానీ ఒక్క మన దేశంలో మాత్రమే మీరు ఆ రాజ్యాంగ ప్రతిఫలాలు అనుభవిస్తూ కూడా ఇట్లా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు క్షమాపణ కోరాల్సిందే. మీరు క్షమాపణ కోరేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు క్షమాపణ కోరినట్లయితే ఖచ్చితంగా ఈ ఉద్యమం మీ పార్లమెంట్ వరకు కూడా వస్తుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మీడియా సభాముఖంగా మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు దేశంలో ఉన్న బహుజన కులాలు అన్నీ కూడా మా బహుజన కులాలకు దైవ సమానులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు కించపరుస్తున్నారంటే మేము చాలా బాధపడుతూ ఉన్నాం. ఈరోజు ఈ బాధ ఢిల్లీకి సెగ దాకముందే మీరు ఖచ్చితంగా క్షమాపణ కోరాలని కోరుకుంటూ ఉంటూ, ఈ సెగ ఇప్పుడు మేము వెళ్ళి ఈ ర్యాలీగా వెళ్ళి మన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ర్యాలీ ఎక్కడి నుంచి తీశారు మీరు? ర్యాలీ ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి బాబాసాహెబ్ స్టాచ్యూ వరకు వచ్చినాం. ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా ఒక మెమరాండం ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే రాజ్యాంగ ప్రతిఫలాలు పొందుతూ బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులతోని పార్లమెంట్లో ఈ దేశంలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్న అమిత్ షా గారు ఇట్లా వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనికి పశ్చాత్తాపంగా క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్కి నిరసన తెలియజేయడం జరిగింది. మొన్న పార్లమెంట్లో జరిగిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ని అవమానించినట్టు మాట్లాడడం జరిగింది. దీని గురించి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు ఈరోజు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జై భీమ్.